వెల్కమ్ టు E6 టీవీ న్యూస్ బులెటిన్. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు అందజేయడం జరిగింది. ఓవైసీ కాలేజ్ అక్రమ నిర్మాణాల కేసులో జయేష్ రంజన్తో పాటు మరికొంతమంది అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు సల్కం చెరువులో అక్రమంగా ఓవైసీ కాలేజ్ నిర్మించారని ఆధారాలున్న చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. పిటిషన్ విచారిస్తూ పురపాలక ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు విద్యా, రెవెన్యూ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి. ఇక మీరు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కాగానే మొదటగా ఆయన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ భూములపైన కాన్సన్ట్రేట్ చేస్తూ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చెరువులు కావచ్చు, పార్కులు కావచ్చు, కొంతమంది అక్రమార్కుల చేతుల్లో కబ్జాకు గురైన భూములు కావచ్చు, వీటిని అన్నిటినీ రక్షించడానికి, అదేవిధంగా ప్రజలకు న్యాయం చేయడానికి హైదరాబాదును ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దడానికి రేవంత్ రెడ్డి అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. అందుకే హైడ్రా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైడ్రా కమిషనర్గా పివి రంగనాథ్ ఎవరైతే ఉన్నారో కమిషనర్, ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 10,000 ఎకరాలను ఇప్పటి వరకు కాపాడడం జరిగింది. ఎవరైతే కబ్జాదారులు కావచ్చు, అక్రమార్కులు కావచ్చు, గత 15 సంవత్సరాల నుంచి కూడా కొన్ని ల్యాండ్స్ని కబ్జా చేస్తున్నారు. పార్కు భూములు లేదా ఇతరత్ర చాలా ప్రభుత్వ భూములన్నింటినీ కబ్జా చేశారు. వాటినన్నింటినీ కాపాడుతూ అక్కడ ఏవైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో కబ్జాదారులు, ఆ ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో కావచ్చు, చెరువుల్లో కావచ్చు, మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరగానే హైడ్రా రంగంలోకి దిగి నాగార్జునకు సంబంధించిన ప్రాపర్టీ ఎన్ కన్వెన్షన్ను ఎట్లా కూల్చేసిందని మనం చూసాము. అయితే హైడ్రా మంచి చేస్తుంది. ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఏవైతే కబ్జాకు గురైన భూములు కావచ్చు, ఏవైతే కొన్ని పార్కులు కబ్జా చేయబడ్డాయి, చెరువులు కబ్జాకు గురయ్యాయి, వీటన్నిటినీ రేవంత్ సర్కార్ హైడ్రా అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా ఈ భూములన్నింటినీ కాపాడుతుంది. ఇది కరెక్ట్ అని చెప్పేసి వాదించే వాళ్ళు, అలాంటి అభిప్రాయాన్ని తెలియజేసే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా హైడ్రా చేస్తున్న పనులను కూడా వ్యతిరేకించే వాళ్ళు, హైడ్రా రంగనాథ్ పైన హైడ్రాకు సంబంధించి కూల్చివేతలను విమర్శిస్తున్న వారు ఉన్నారు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న వారు ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా హైడ్రా మొదలైనప్పటి నుంచి కూడా ఈ హైడ్రా కమిషనర్ పైన ఇప్పటి వరకు 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. అంటే ఈ ప్రైవేటు భూముల్లోకి కూడా హైడ్రా చొచ్చుకెళ్ళడం, హైడ్రా సిబ్బంది వెళ్ళడం, హైడ్రా ఈ ఏవైతే మెషిన్స్ ఉంటాయో ఆ మెషిన్స్ కూడా వెళ్ళేసి అక్కడ కూల్చివేతలు జరపడం, ఇవన్నీ కూడా వీటన్నింటిపైన కూడా హైకోర్టు పరిశీలించింది. హైకోర్టు ఎప్పటికప్పుడు ఏవైతే హైడ్రా రంగనాథ్ పైన కేసులు వస్తున్నాయో ఆయన కోర్టుకు హాజరు కావాలి, దీనిపైన వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ హైకోర్టుకు రంగనాథ్ వెళ్ళడం లేదు. ఆయన కోర్టును ధిక్కరిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాల మేరకు హైడ్రాను ఇంకా పవర్ఫుల్గా మార్చేసి ఎక్కడెక్కడైతే అక్రమంగా నిర్మాణాలు చేపడతా ఉన్నారు, ఎక్కడెక్కడైతే నాలాలు కావచ్చు, ఎక్కడెక్కడ పార్కులు కావచ్చు, ఎక్కడెక్కడ ఈ చెరువులు కావచ్చు కబ్జాకు గురవుతూ ఉన్నాయో మొత్తం వాటిల్లో నిర్మించబడ్డ ఆ భవనాలను కావచ్చు వాటిని అన్నిటినీ కూడా సమూలంగా కూల్చివేస్తూ వస్తూ ఉన్నది. అయితే కానీ హైకోర్టు ధిక్కరణ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కొన్ని అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఏవైతే ఎంపీకి సంబంధించిన మనం ఇంతకుముందు వార్తలో చెప్పుకున్నాం. ఏదైతే సల్కం ప్రాంతంలో ఏదైతే అక్రమంగా కాలేజీ నిర్మించారు ఆ చెరువులో, సల్కం చెరువులో అని చెప్పేసి దాని విషయంలో హైడ్రా చర్యలు తీసుకోవడం లేదు, రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంటే రేవంత్ కొంతమందికి అనుకూలంగా ఉంటున్నారు, వాళ్ళ ఆస్తుల జోలికి వెళ్ళట్లేదు, కానీ కొంతమంది జోలికే వెళ్తున్నారు.
ఇక్కడ న్యాయం సరిగా జరగట్లేదని చెప్పేసి కూడా చాలామంది మరి కోర్టును ఆశ్రయిస్తున్నారు, హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా మరి హైకోర్టులో ఇప్పటివరకు 63 కేసులు వెళ్ళాయి. 63 కేసుల్లో కూడా హైకోర్టు మరి ఏవైతే పివి రంగనాథ్ ఉన్నాడో హైడ్రా కమిషనర్, ఆయన వచ్చి మరి దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా చాలాసార్లు కోరింది. ఆయన కోర్టు ధిక్కరిస్తూ మరి ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. దీనిపైన ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. హైడ్రాను ఒకవైపు సమర్థిస్తున్న వారు ఉన్నారు, కొంతమంది హైడ్రాను విమర్శిస్తున్న వారు ఉన్నారు. కానీ ఇప్పటికైతే ఈ కేసు ఏదైతే ఉందో ఈ నెల 11వ తారీఖుకి వాయిదా పడింది. మరి దీనిపైన కోర్టు కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఉంది. ఈ హైడ్రా రంగనాథ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనను వెంటనే బదిలీ చేయండి, ఆయన ప్లేస్లో వేరే అతన్ని రిక్రూట్ చేయండి అని చెప్తా ఉన్నది. కానీ రేవంత్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది, ఆయనే ఉంటాడు, ఆ కోర్టుకు సంబంధం లేదు, ఇది మా ప్రభుత్వానికి సంబంధించింది, రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి మాకు నచ్చిన వ్యక్తిని పెట్టుకుంటామన్న రీతిలో రేవంత్ ప్రభుత్వం చెబుతా ఉంది. ఇక్కడ ప్రభుత్వము వర్సెస్ న్యాయము, ప్రభుత్వం వర్సెస్ చట్టంగా మారింది. ఇది ఏ విధంగా ముందుకెళ్తుంది, దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఆయనను మారుస్తుందా, ఆయనను బదిలీ చేస్తుందా, మరి హైకోర్టు దీనిపైన ఇంకా ఎలాంటి తీర్పులు ఇవ్వబోతుంది అన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.